నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ జెండాలతో, ఆటోలలో, మైకులతో ఉదయం, సాయంత్రం కాలనీలలో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక చైర్మన్ అభ్యర్థులు బృంగి రత్నమాల, ఆనంద్ కుమార్ కాంగ్రెస్ నుండి, ఎడ్మా రాధిక సత్యం బీఆర్ఎస్ నుండి, ఇక గుర్రాల జ్యోతి, రాంభూపాల్ రెడ్డి అలాగే బీజేపీ పార్టీల నుండి బరిలో ఉన్నారు. తమ పార్టీ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహ రచనలతో తమ భర్తలతో కలిసి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈపాటికే అభ్యర్థులు ఒక్కో ఇంటికి 4-5 సార్లు చుట్టేశారు. ఈ క్రమంలో ప్రచారం కోసం తమ పార్టీ రాష్ట్ర నాయకులను ప్రచారంలో పాల్గొనే విధంగా చూసుకుంటున్నారు. ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కోసం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో 13, 14, 15 వార్డుల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి విస్తృతంగా పాల్గొన్నారు. వార్డులలోని ఓటర్లను కలిసి ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.